కాసేపట్లో సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. నంగునూరు మండలం నర్మిట్ట 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. నర్మిట్ట ఫ్యాక్టరీ అందుబాటులోకి రాబోతుండటంతో సిద్దిపేటతో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు మేలు జరగబోతోంది. అధునాతన సాంకేతికతతో నిర్మించిన ఈ పరిశ్రమలో 80 కోట్లతో రిఫైనరీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అనంతరం అక్కడ స్టాల్స్ సందర్శించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించబోతున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కింద 9,000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. సిద్దిపేట జిల్లా నర్మిట్టలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ 1 ఎకరం వరకు సాయం అందేలా 3,590 కోట్లు ఇవాళ ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటునుంచి రైతులకు చేరతాయి. ఇక ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతుల ఖాతాలో జమ అవుతాయి డబ్బులు. 20 రోజుల అనంతరం రెండో విడతలో 2,650 కోట్లు, మూడో విడతలో 2,760 కోట్లు విడుదల చేస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అటు బేగంపేట విమానాశ్రయం నుండి నగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామానికి బయలుదేరారు. నర్మెట్టలో ఈరోజు మరికాసేపట్లోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా రిఫైనరీకి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఇటు ప్రారంభోత్సవాలు, మరొక వైపు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అదేవిధంగా ఈరోజు రైతు ఉత్సవాల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటికే బయలుదేరిన వారిలో మంత్రులు దామోదర్ రాయనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరొక వైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే మొత్తానికి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు ఇటు తెలంగాణలోని అనేక జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడబోతుంది. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు 300 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రజాప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని ద్వారా అనేక మంది రైతులకు, అదేవిధంగా ఇటు ఒకవైపు ఇటు ఆయిల్ ఇండస్ట్రీకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇది ఇలా ఉంటే ఇంకా మరొక వైపు ఇక రైతు భరోసా నిధులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు ఆ రైతు సభలోనే ఈ సందర్భంగా ఈ నిధులను విడుదల చేస్తారు. మొదట 70 లక్షల మంది సంబంధించిన రైతులకు సంబంధించి 3,590 కోట్ల రూపాయలను విడుదల చేశారు. 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రూపాయలను మరొకసారి విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ నెల ఆఖరుకు మొత్తం మిగతా రైతులందరికీ కూడా ఏదైతే ఎన్ని ఎకరాల భూమి ఉంటుందో వారందరికీ కూడా మొత్తంగా 9,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులను విడుదల చేయబోతోంది ప్రభుత్వం. అయితే ఈరోజు రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో దాదాపు 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి. అంటే ఎకరం లోపు ఉన్న వారందరికీ కూడా ఈ నిధులు జమ అవుతాయి. ఎకరం లోపు ఉన్న వారికి ఎంత అర్హత ఉంటే అంత నిధులు మాత్రం జమ అవుతాయి. ఎకరం ఉన్న వారికి అందరికీ 6,000 రూపాయలు జమ అవుతాయి. అయితే ఇక్కడ ఇది కొత్తగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. గతంలో ఎకరం లోపు ఉంటే ఎకరం వరకే మాత్రం ఇచ్చేది. కానీ ఈసారి ఎకరం పైన ఉన్న వాళ్ళ భూమి ఉన్న వారికి అందరికి కూడా ఈ మొదటిసారే వాళ్ళందరికీ ఎకరం డబ్బులు పడతాయి. 1 ఎకరం డబ్బులకు సంబంధించిన 6,000 రూపాయలు పడతాయి. ఆ తర్వాత మిగతా ఎకరాలకు సంబంధించి 20 తారీఖు కొన్ని డబ్బులు, మిగతా తర్వాత మళ్ళా ఏప్రిల్ నెలాఖరుకు మిగతా డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ అవుతాయి. మొత్తానికైతే రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయబోతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ మాట నిలబెట్టుకోబోతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఎక్స్లో కూడా దీనికి సంబంధించి ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. రైతుల వెన్నంటే ఉంటా, రైతుల పక్షపాతిగా ఉంటా అంటూ కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం
రైతుకు సంబంధించి అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. రైతులను ధైర్యంగా సాగులో మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నాము. 70 లక్షల మంది రైతన్నల కోసం 9,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు నేడే శ్రీకారం చుట్టబడుతున్నామని చెప్పేసి కూడా ఎక్స్లో ప్రకటించారు. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.